అమెరికాలో ఉన్నటువంటి 52 రాష్ట్రాల్లో మన దగ్గరలాగే ఏ విధంగా అయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రూల్ ఉంటుందో, అక్కడ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రూల్ ఉంటుంది. కొన్ని అధికారంలో కొన్ని రాష్ట్రాలకు ఉంటాయి. ఇక్కడ మరణ శిక్షని దాదాపు 22 రాష్ట్రాలైతే నిషేధించాయి. 6 రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగతా రాష్ట్రాలు మాత్రమే మరణశిక్షని అమలు చేస్తున్నాయి. 1988 నుంచి ఇప్పటి వరకు 77 మంది అత్యాచారం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, బ్యాంకు దోపిడీ చేసిన వాళ్ళకైతే మరణశిక్షలు విధించారు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత, గతసారి ట్రంప్ వచ్చినప్పుడే ఆయన 4 సంవత్సరాల పదవీ కాలంలోనే 13 మందికి అయితే ఆయన శిక్ష విధించారు. మిగతా 40 మంది ఉన్నారు ఇప్పుడు బైడెన్ ఆధ్వర్యంలో. ఇప్పుడు 37 మందికి, అంటే మరొక 20 రోజుల్లో పదవి దిగిపోయేటటువంటి ఈ జో బైడెన్ ప్రభుత్వం అయితే నిన్న కొంతమందికి కాదు 40 మందిలో 37 మందికి అయితే శిక్షను తగ్గించారు. ముగ్గురికి మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. వాళ్ళకి మాత్రం శిక్ష అలాగే ఉంది. ఈ 37 మందికి శిక్ష తగ్గించడంతో ట్రంప్ వెంటనే స్పందించి ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్పందించి ఇది చాలా దారుణం, 37 మంది హంతకులని రక్షిస్తున్నారు జో బైడెన్ అని అయితే విమర్శించారు. అంతేకాదు, నేను బాధ్యతలు చేపట్టగానే వాళ్ళకి మళ్ళీ మరణశిక్ష అయితే విధించడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. అమెరికా ప్రజలకి రక్షణ ఇవ్వడంలో నేను మొదటి స్థానంలో ఉంటానని చెప్పడం జరిగింది.